గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 16వ తారీఖు ఆగస్టు 2026 నుండి 22వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మీకు ఈ వారం అంతా కూడా. సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రతి వ్యక్తికి కూడా సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. అందరి దగ్గర ప్రేమ అనురాగాప్యాయతలు పొందగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. ఈ వారం గొడవలకు దూరంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ వారం తొందరగా పని పూర్తి అవ్వబోతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి మాత్రం తొందరగా బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల లేదా చాకచక్యంగా మాట్లాడడం వల్ల, అందంగా మాట్లాడడం వల్ల మీకు అన్ని పనులు ఈ వారం జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సులభంగా గ్రహించుకోగలుగుతారు. నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. పరిస్థితుల్ని, ప్రపంచాన్ని, భవిష్యత్తుని బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనడం, గృహాలు కొనడం, బంగారం కొనడం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం లేదా కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు లేదా రుణాలు తగ్గుతాయని చెప్పొచ్చు, మంజూరు అవుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బ్యాంక్ రుణాలు కూడా మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, అనుకూలమైన మార్పు కనపడుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించగలుగుతారు. డబ్బులు దాచగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, ఇతర దేశాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, గృహాల్లో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు పడకండి. విడిపోయినటువంటి ప్రేమికులు అయితే కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల, కృషి చేయడం వల్ల చక్కని మార్పు కనపడుతోంది. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే ఆస్తి వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారం అవుతాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. వాటిని తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం సెల్ ఫోన్లో గేమ్లు వాడడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థాన మార్పులు అనుకూలత కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి పరిణతిని లేదా ఉద్యోగపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తతో ప్రేమ అనురాగాప్యాయతలు పెరుగుతాయి. వ్యాపారాలను, ఉద్యోగాలను రాణిస్తారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. లాభాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా DTP చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పులన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. చాలా రకాల పెద్ద పెద్ద వివాదాల నుంచి, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టమైన వారితో శారీరక కలయికలు, శారీరక భోగాలు అనుభవిస్తారని చెప్పచ్చు. భూములు కానీ, గృహాలు కానీ, బంగారం ఎందు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వృద్ధి. వ్యాపారం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీ కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. ప్రేమికులు ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య బ్రేకప్స్ పోయి మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు. మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ కూడా బయట ప్రపంచానికి చూపించగలుగుతారు. అనుకున్నది సాధించడానికి వారం అంతా కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అందాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. చక్కని మాట తీరువు అందరినీ ఆకట్టుకోవడం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఇద్దరి మధ్య ఉండే సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి కలిసి వస్తుంది. అలాగే సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతర్గత శత్రువులు, నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ బాగా సంపాదించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం రాబోతుంది. మీ జీవితాన్ని మరుపు తిప్పేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చక్కని పంట లాభాలు, ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ యొక్క కంప్యూటర్ పరమైనటువంటి విద్యల పట్ల, కోర్సుల పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు. పరీక్షల్లో బాగా పాస్ అవ్వగలుగుతారు. నేర్చుకున్న విద్య యొక్క ప్రయోజనాన్ని బాగా అందరికీ చూపించుకోగలుగుతారు. దేశం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు. అలాగే విశేషమైనటువంటి భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి తాపత్రయపడతారు. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పార్ట్ టైం జాబులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. స్త్రీలు కూడా మీ నడవడికలో మార్పులు, ఇంటిలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా చాలా ఉత్సాహంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారాల్లో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుని చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ